అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రం సమరశంఖం పూరించింది. ప్రతిష్టాత్మక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో గెలిచేదెవరు, నిలిచేదెవరు? వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి 15 ఏళ్లుగా తిరుగులేని నేతగా గెలుపు బావుట ఎగిరేసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలో హ్యాట్రిక్ అధికారం సాధించి ప్రస్తుత ఎన్నికల్లో తన సత్తా చూపడానికి సిద్ధమవుతున్న బీజేపీ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారబోతోందా? దీదీ మరోసారి తన మార్క్ చూపబోతున్నారా? మోదీ తన మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారా? ఈసారి ఎన్నికల్లో బెంగాల్ దంగల్లో పోటీ దీదీ వర్సెస్ మోదీగా మారబోతోందా? పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతోంది? పశ్చిమ బెంగాల్ రాజకీయాలు భారతదేశంలో అత్యంత ఉత్కంఠభరితమైన రాజకీయ పోరాటాలు ఒకటిగా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ దిశను మాత్రమే కాదు, జాతీయ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఇది దీదీ వర్సెస్ మోడీ పోరాటంలాగా కనిపిస్తుంది. వాస్తవ రాజకీయ సమీకరణాలు కొంచెం విస్తృతంగా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్లలో ఈసారి కూడా ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్య. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన పోరు టీఎంసీ, బీజేపీల మధ్య సాగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసినా అధికార చేరువలో లేకపోయింది. అయితే అనూహ్యంగా బెంగాల్ చరిత్రలోనే తొలిసారిగా బీజేపీ 72 స్థానాలు కైవసం చేసుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించగలిగింది. దీది చాలా కూలుగా 213 సీట్లతో అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. అయితే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు నామరూపాలు లేకుండా తూర్చిపెట్టుకుపోయింది. గత ఎన్నికల ఫలితాల వల్ల ఈసారి కూడా ప్రధాన పోటీ కేవలం బీజేపీ, టీఎంసీల మధ్య ఉండబోతుందని పరిశీలకులు భావిస్తున్నారు. కాకపోతే బీజేపీ గత సీట్ల కన్నా మెరుగైన సీట్లు సాధించబోతుందా, లేదా ఏకంగా అధికారాన్ని కైవసం చేసుకోబోతుందా అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లో 1952 నుంచి 1967 దాకా అంటే 4 సార్లు తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్ తదనంతరం కాలంలో చతికిల పడింది. ఆ తర్వాత వామపక్ష పార్టీ సిపిఐ హవా కొనసాగింది. 2011 ఎన్నికలు వెస్ట్ బెంగాల్ ను రాజకీయంగా పెనుమల్పి తిప్పిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 184 సీట్లు కైవసం చేసుకుని అధికారాన్ని దక్కించుకుంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు. 2016 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయడంకం మోగించింది. 5 ఏళ్ల పాలన తర్వాత ప్రభుత్వంపై సహజంగానే యాంటీ ఇన్కమ్ బేస్ ప్రభావం ఉండాలి. కానీ తద్విరుద్ధంగా టీఎంసీ 2011 ఎన్నికల కంటే మెరుగ్గా 211 సీట్లు కైవసం చేసుకుని మరొకసారి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టింది. 2001 అంటే గత ఎన్నికల కంటే టీఎంసీ కథ ముగిసిందని చాలా మంది భావించారు. బీజేపీ అదే రీతిలో విస్తృత ప్రచారం చేసింది కూడా. అయితే మూడొకసారి ఔర్ ఎక్ బార్ అన్నట్లు టీఎంసీ 215 సీట్లు రావడంతో మమతా బెనర్జీ ముచ్చటగా మూడొకసారి హ్యాట్రిక్ చీఫ్ మినిస్టర్ అయ్యారు. కాకపోతే ఈ ఎన్నికల్లో మరొక చెప్పుకోదగిన పరిణామం ఏంటంటే 2016 ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితమైన కమలం పార్టీ ఈసారి ఎన్నికల్లో ఏకంగా 72 సీట్లు సాధించి తన సత్తా చాటింది. వెస్ట్ బెంగాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించి ఉనికే లేని వెస్ట్ బెంగాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బీజేపీ తాజా ఎన్నికల్లో 6 నూరైనా సరే అధికారం అందుకోవాలని తహతహలాడుతుంది. అందుకే ఎన్నికల షెడ్యూల్ అలా విడుదలైందో లేదో వెనువెంటనే మెరుపు వేగంతో 144 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసి రేసులో ముందుకు నిలిచింది. అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గం భవానీపూర్లో ప్రధాన ప్రతిపక్ష నేత సుబేందును బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిపింది. సుబేందు నందిగ్రామ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. కోల్కతా నడి ఒడ్డున ఉన్న భవానీపూర్ నియోజకవర్గం 2011 నుంచి తృణమూల్కు కంచుకోటలాగుంది. తాజాగా అక్కడ బలమైన అభ్యర్థి సుబేందును బరిలో దింపడంతో బీజేపీ మమతా బెనర్జీకి సవాల్ విసిరినట్లయింది. ఇంతకు వెస్ట్ బెంగాల్లో కమలనాథులు తమ ప్రతాపం చూపించగలరా?
మోదీ నినాదం డబుల్ ఇంజన్ డబుల్ సౌండ్ తప్ప వేరే అస్త్రాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే అవి దీదిపై ప్రయోగించినా ఫలిస్తాయా? ఈ దంగల్లో వస్తాదెవరు? ఈసారి ఎన్నికలు దీదీ వర్సెస్ మోడీగా మారబోతున్నాయా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం లభిస్తుంది. పరిశీలకుల ప్రకారం కూడా ఈ ఎన్నికలు టీఎంసీ బీజేపీల మధ్య హోరాహోరీగా ఉండబోతున్నాయి. పైగా కాంగ్రెస్ లెఫ్ట్ విడిపోవడంతో పోరు విముఖంగానే ఉంటుంది. 2021 ఎన్నికల అనంతరం వెస్ట్ బెంగాల్లో బీజేపీ శక్తి అమాంతరం పెరిగిపోయింది. ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావం చూపించిందని ఆ ఉత్సాహంతోనే తాజా రాజకీయ ఎన్నికల్లో సీఎం సీటుపై కన్నేసింది. అయితే ఇది అంత సులువా? సీఎంగా దీదీగా టీఎంసీ అధినేత్రిగా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న మమతా బెనర్జీని ఢీకొనే సత్తా బీజేపీకుందా? ఒకవేళ ఉన్నా అది అధికారం చేజిక్కించుకునే అంత కాదని కొందరి అభిప్రాయం. लेकिन अहंकार में डूबी इस निर्मम सरकार ने न केवल उस कार्यक्रम का बहिष्कार किया बल्कि उसे पूरी तरह बदइंतजामी के हवाले कर दिया, क्योंकि एक आदिवासी बेटी इतने बड़े पद पर है, टीएमसी वालों को उनका सम्मान मंजूर नहीं हुआ. గత ఎన్నికల్లానే ఈసారి కూడా టీఎంసీ స్థానిక గౌరవం నిదానంతో ముందుకు సాగుతుంది. దీంతో పాటు మమతా బెనర్జీ రాష్ట్రంలో ఉన్న కరిజ్మా అంచనాలకు అందంది. కేంద్రంతో కాలుదువ్వే లేడీ సింగంగా మమతాకు రాష్ట్రంలో మంచి పొలిటికల్ గ్రామర్ ఉంది. అంతేకాదు తన పబ్లిసిటీ, ప్రజలతో కలుపుగోలుతనం, వివిధ సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేయడం ఇవన్నీ కలిసొచ్చే అవకాశాలుగా చెప్పవచ్చు. మరి బీజేపీ వద్ద ఏమున్నాయి? అంతగా ప్రభావితం చేసే అస్త్రాలు అంటే ప్రభుత్వంలో పేరుకుపోతున్న అవినీతి, అక్రమాలు, కుంటబడుతున్న అభివృద్ధి. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ ఉంటే డబుల్ ఇంజన్ తో అభివృద్ధి దూసుకెళ్తుందన్న నినాదం. వాస్తవంగా ఈ అంశాలు ఎంత దాకా పనిచేస్తాయో చెప్పడం కష్టం. খেলা হবে এবার দুরন্ত গতিতে, ছক্কার খেলা হবে, ছক্কা ছক্কা, বিজেপিকে ছক্কা মারতে হবে যাতে চিরকালের মতো বলে আমি বিজেপি করবো না, আমি বিজেপি করবো না, আমি বিজেপি করবো না. రాష్ట్రంలో వరుసదారులను ఏరిపారేసే క్రమంలో కేంద్రం సార్ అమలు చేయడంతో దాదాపు 1 కోటి ఓట్లు తగ్గుతున్నట్లు కొందరు చెప్తున్నారు. ఈ కోణంలో ఆలోచిస్తే బీజేపీకి ఎడ్జ్ ఉంటుందేమో అనుకుంటున్నారు. అయితే వెస్ట్ బెంగాల్లో ముస్లిం ఓట్లు 27% దాకా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా గెలుపు ఓటములపై ప్రభావం చూపించి తీరుతాయి. మైనారిటీ ముస్లిం ఓట్లు టీఎంసీకి మొగ్గు చూపుతారని, హిందుత్వ నినాదంతో వెళ్తున్న బీజేపీకి పడవనే అంటున్నారు. ఈ రకంగా చూసుకున్న టీఎంసీ గెలుపు గురమే అనుకోవాల్సి వస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కొన్ని గంటల్లోనే పలానా పార్టీ విజయం సాధిస్తుందని చెప్పలేం. ఓటర్ల మనోభావాలు ఏ క్షణాన ఎలా ఉంటాయో చెప్పలేం. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ ఒకవైపు, హ్యాట్రిక్ అధికారం పూర్తయి 4సారి బరిలో దిగిన టీఎంసీ మరోవైపు. అయితే పార్టీ ఏదైనా ప్రచారంలో, పోల్ మేనేజ్మెంట్లో ఎలాంటి పాత్ర పోషిస్తాయో అనే అంశంపైనే విజయం ఆధారపడి ఉంటుంది.